వృషభ రాశి వారు, వృషభ రాశి వాళ్ళు ఏ నక్షత్రాల్లో వృషభ రాశి కిందకి వస్తారు? ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, ఒక నక్షత్రాన్ని 4 పాదాలు. 2025 సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మనం చెప్పుకుంటున్నాం. వృషభ రాశి కిందకి ఎవరు వస్తారంటే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు వాళ్ళు, మరియు రోహిణి పూర్తిగా, రోహిణి నక్షత్రం పూర్తిగా 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి. ఒక రాశికి, ఒక నక్షత్రాన్ని 4 పాదాలు, ఒక రాశికి 9 పాదాలు ఉంటారు. ఏ నక్షత్రాలు తెలియని వాళ్ళు ఏ నామ నక్షత్రంలో పేరుకు మొదటి అక్షరం ఏముంటే ఆ వృషభ రాశి కిందకి వస్తారంటే ఈశ్వరయ్య, ఊ, ఏ, ఓ వా వీవు, ఓ వా వీవు, ఓంకారయ్య, వామాక్షి, ఈ విధంగా వీవు, వేవు, వెంకటేశ్వర్లు, ఈ విధంగా ఈ 9 అక్షరాలు, 9 పాదాలు, 9 అక్షరాలు. ఈ అక్షరాలు నామాక్షరం అంటే పేరులో మొదటి అక్షరం ఉండేవాళ్ళు ఈ వృషభ రాశి కిందకి వస్తారన్నమాట. ఈ రాశి వాళ్ళకి 2025 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది చర్చించుకుంటున్నాం. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అష్టమ శని రాశికి, వృషభ రాశి అష్టమ శని అంటే ధనుస్సులో, అష్టమ శని వృషభ రాశి ధనుస్సులో ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శనేశ్వరునికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం, నువ్వులు దానం చేయటం వల్ల ఇబ్బందులు సడలి ఈ సంవత్సరం అంతా విశేష లాభదాయకంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి. భారీగా అనారోగ్య సూచనలు ఉన్నాయి అంటే జీవిత భాగస్వామికి అని అర్థం చేసుకోవాలా. పితృ లేదా మాతృ కర్మలు చేయాల్సి వస్తుంది వృషభ రాశి. ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు పితృ లేదా మాతృ కర్మలు చేయవలసి రావచ్చు. భార్య పేరు మీదుగా ఏ పనైనా ప్రారంభిస్తే చాలా మంచిది. తీర్థయాత్రలు చేస్తారు. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి, అవి సూచన మాత్రమే, వాహన ప్రమాదాలు. కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలా, జాగ్రత్తగా రూల్స్ పాటించడం, పర్వాలేదులేని రాంగ్ రూట్లో పోవడం ఇది చేయకుండా జాగ్రత్తగా ఉంటే వాహన ప్రమాదాల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. దైవారాధన వృత్తి వ్యాపారాదులందు రాణిస్తారు. అన్ని రంగాల వారికి వ్యవహార జయం మరియు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంఘంలో పలుకుబడి తగ్గుతుంది. మిగిలిన వ్యవహార జయం మరియు యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంఘంలో పలుకుబడి దక్కుతుంది. ఛాలెంజింగ్గా స్టెప్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉంది కాబట్టి. మిగిలిన వారందరికీ ఇంటా బయట సమస్యలు ఉన్నందు విశేషమైన ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. అంటే ఇంటా బయట సమస్యలు ఉంటాయి, కానీ ఆ ఆదాయ మార్గాలు కూడా బాగానే కలిసి వస్తూ ఉంటాయి. మిగిలిన వృత్తి రంగాల్లో, వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకున్న పనులు సాధిస్తారు. ఎట్లయినా సరే చివరికి కొన్ని ఆటంకాలు ఏర్పడ్డా అనుకున్న పనులు మాత్రం వీళ్ళు తప్పకుండా సాధిస్తారు. ఈ రాశి వాళ్ళు ఇంటా బయట సమస్యల నుండి విముక్తులు అవుతారు. ఇంటా బయట సమస్యల నుండి చిన్నగా క్రమేణా కష్టపడి విముక్తులు అవుతారు, సాధిస్తారు. సమస్య సాధన జరుగుతుంది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్లకు. ఆదాయ మార్గాలు బాగా మనం ఏర్పరచుకునే కొద్దీ, మొత్తం మీద అందరికీ వ్యవహార జయం ఉంది, మనం ఏర్పరచుకునే కొద్దీ లాభదాయకంగా ఉంటుంది ఆదాయ మార్గాలు. కొన్ని 4 రకాల మార్గాలు కూడా ఏర్పరచుకుంటే అన్నీ కూడా ఫలిస్తాయి వీళ్ళకి. ఈ సంవత్సరం వీళ్ళకి బాగుంది అని చెప్పవచ్చు వృషభ రాశి వాళ్ళకి. స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 1. ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు యోగదాయకంగా ఉంటాయి. ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు యోగదాయకంగా ఉంటాయి ఈ రాశి. శుక్రుడు కాబట్టి వజ్రం ధరిస్తే మంచిది. రింగులో వజ్రం లేదా తెల్ల రాళ్ళు ఉండేది ధరిస్తే